1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఇంట్లో ఒకరు మరణించిన తర్వాత 13 రోజుల పాటు చేయవలసిన శాస్త్రోక్తమైన అనేక విధి నియమాలు ఉంటాయి. అయితే ఆ 13 రోజులు కూడా ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎటు వెళ్తుంది, మరణించిన ఇంట్లోనే అయిన వాళ్ళ దగ్గరే ఉంటుందా? ఈ విషయాన్ని మనకు సవివరంగా తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, 13 రోజులు మరణించిన తర్వాత చాలా మంది పక్కనే ఎవరు ఉంటున్నట్టుగా, లేదా ఆ చనిపోయిన వారు మాతోటే మాట్లాడుతున్నట్టుగా, కలలో వస్తున్నట్టుగా అనేక అనుభవాలు చెప్తుంటారు కదా. అసలు 13 రోజులు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? దీనికి మనం ప్రధానంగా గరుడ పురాణంలో రిఫరెన్స్ పెద్దలు చెప్పారు. అలాగే మనిషి మరణించినటువంటి తర్వాత శరీరాన్ని దహనం చేస్తారు. మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా దహనం చేస్తారు. దహనం చేసిన తరువాత ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో శరీరం భస్మం అయిపోతుంది, మొత్తం బూడిదైపోతుంది. మనం ఎలాగైతే పుట్టినప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అవయవం ఎలాగైతే తయారవుతూ ఉంటుందో, అలాగ మరణించినటువంటి మనిషి తర్వాత రోజు ఏదైతే ఈ భస్మాన్ని తీసుకెళ్లి సంచయనం అంటారు. అంటే ఎముకలు ఏవైతే ఉంటాయో అస్థి నిమజ్జనం, ఈ ఎముకలు తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతారు. 2వ 3వ రోజు 5వ రోజు కలుపుతారు. కలిపిన దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు కూడా ఈ ఎలాగైతే 9 నెలల్లో ఒక్కొక్క నెలకి శరీరం తయారవుతూ ఉంటుందో, కాళ్ళు ఒక రోజు, చేతులు ఒక రోజు, చెవులు ఒక రోజు, ముక్కు ఒక రోజు గర్భంలో తయారవుతుందో, ఈ 9వ రోజు వరకు కూడా ఈ కలిపిన దగ్గర నుంచి ఆ శరీరం తయారవుతుంది. నాశనం అయిపోయిన శరీరం సూక్ష్మ శరీరం తయారవుతుంది. అలా తయారైనటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరం 10వ రోజున ధర్మోదకాలం చేస్తారు. అంటే ఏంటి? నువ్వులు నీళ్లు వదిలిపెడతారు. బంధువులు, రక్త సంబంధీకులు, మిత్రులు, స్నేహితులు అందరూ వచ్చి నువ్వులు అక్కడతోటి ఏంటయ్యా అంటే వాడితో ఉన్న రుణానుబంధాన్ని విడిచిపెట్టినట్టు లెక్క. వాడు ఏం చేస్తాడు? అయిపోతుంది. చక్కగా గుమ్మం దగ్గర నిలబడతాడు. 11వ రోజు పెద్ద కర్మ. 11, 12 శాస్త్ర సాంప్రదాయంలో 11 రోజు చేసేవాళ్ళు ఉంటారు, 12వ రోజు చేసేవాళ్ళు ఉంటారు. పెద్ద కర్మ ఏ రోజు చేస్తే ఆ రోజు. పెద్ద కర్మ రోజున వీడు ఆ గేటు బయట నుంచి ఉంటుంది. ఏది? ఈ సూక్ష్మ శరీరం తయారైన శరీరం. అది ఇంట్లో ఉండదు, బయటే ఉంటుంది, గుమ్మం దగ్గర. ఆ దారిలో ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో, ఈ పెద్ద కర్మ చూడడానికి వస్తారు, వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నా మీదున్న ప్రేమతో వచ్చారా, ద్వేషంతో వచ్చారు? నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయిన వాడి యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో, కూతుర్లు కానీ కొడుకులు కానీ ప్రేమతో నాకు ఈ కార్యక్రమం చేస్తున్నారా, లేదా పోయిందిలే పేడ అని చెప్పి చేస్తున్నారా అనేటటువంటివన్నీ కూడా ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఆ ఆత్మ గమనిస్తూ ఉంటుంది. 11వ రోజు కర్మ పూర్తయిపోయిన తర్వాత వీడు ఎప్పుడైతే ఈ పిండాలు తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తాడో, నీళ్ళల్లో కలిపినది మొదలు అక్కడి నుంచి యమదూతలు వస్తారు. 2 యమదూతలు వచ్చి ఈ యొక్క ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు, నరకలోకానికి. అది ఎక్కడ ఉంటుంది? దక్షిణం వైపు ఉంటుంది. మనకి భూమికి దక్షిణం వైపు ఉంటుంది. ఆ దక్షిణంలోకి తీసుకెళ్తారు. వెళుతూ 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 ఉండగా 12 ఊర్లు దాటుతారు. ఈ 12 ఊర్లు కూడా దాటేటప్పటికి సంవత్సరం అంటే 12 నెలలు అవుతుంది ఈ ఆత్మ. అందుకే ప్రతి నెల మాసికం అని పెడతారు. ఈ ప్రతి నెల ఈ ఎవడైతే ఈ బిడ్డ ఉన్నాడో వీడు పెట్టేటటువంటి పిండం ఏదైతే ఉంటుందో, ఈ పిండం ఈ ప్రతి నెల పెట్టినటువంటి పిండాన్నే వాళ్ళు ఊరిలో ఎవరైతే ఇప్పుడు ఊరు మారుతూ ఉంటారు. మనం ఊరు వెళ్తాం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే సూర్యాపేటలో ఆగుతాం, అక్కడ టిఫిన్ ఏదైనా చేస్తాం, మళ్ళీ నెమ్మదిగా వెళ్ళి విజయవాడ వెళ్తాం. అలాగా యమలోకానికి నరకలోకానికి వెళ్ళాలి అని అంటే 12 ఊర్లు దాటాలి, 12 స్టేజీలు దాటాలి. ఈ 12 ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క దాని దగ్గర ఆగుతూ ఆగుతూ వెళ్తారు. ఈ పెట్టినటువంటి ఈ పిండం, ఇదిగో నీ కొడుకులు ఈ రోజు మాసికం పెట్టారు, ఇదిగో పిండం తినని చెప్పి వాడికి ఆహారంగా ఇస్తారు. ఏ కారణం చేతైనా వీడు గనక మాసికం పెట్టకపోతే వాళ్ళు వాడికి ఆహారం ఇవ్వరు. వాళ్ళు శుభ్రంగా తినేస్తారు తప్ప వాడికి ఆహారం ఇవ్వరు. అలాగ 12 ఊర్లు దాటిని 12వ నెల పూర్తయ్యేటప్పటికి 12 ఊర్లు దాటుకుని వైతరణి నది దగ్గరికి తీసుకెళ్తారు. ఆ వైతరణి నది అంటే ఎలా ఉంటుంది? చీము నెత్తురుతో ఉంటుంది. దాంట్లో విషపూరితమైనటువంటి సర్పాలు, తేళ్లు, పాములు, జర్రులు అన్నీ ఉంటాయి. దాంట్లో ఒక పడవ ఉంటుంది. ఆ పడవ ఎక్కుతారు ఎవరు? యమదూతలు ఆ పడవ ఎక్కుతారు. ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ పితృకార్యం చేసినటువంటి కొడుకులు,
వాళ్ళు గోదానం చేశారా లేదా అనేది చూస్తారు. వాళ్ళు గనక తండ్రి చనిపోయినప్పుడు గోదానం చేస్తే, లేదు ఒకవేళ వాళ్ళు చేయలేదు, ఈ వీడైనా సరే చనిపోక ముందు గనక ఎక్కడైనా గోదానం చేసుంటే వీడికి ఆ పడవలోకి ఎక్కడానికి పాస్ ఉంటుంది. ఓకే, లేకుంటే స్థానం ఉండదు. లేకపోతే స్థానం ఉండదు. ఏం చేస్తాడు, 2 మేకులు వాడి శరీరానికి గుచ్చి ఆ పడవ కట్టేసి నదిలో పడేస్తారు. ఈ పడవ వెళుతూ ఉంటుంది, ఈ నదిలోనే వాడు ఈదుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ పాములు, జర్రులు, తేళ్లు ఇవన్నీ వాడిని పట్టుకుని పీకుతూ ఉంటాయి. అలా పడవ వెళ్ళిన తరువాత ఆఖరికి ఒడ్డుకి వెళ్తాడు. అదే వీడు గోదానం చేసిన, లేదా వీడి యొక్క పుత్రులు గోదానం చేసినా సరే వాడికి చక్కగా పాసిస్తారు. వాడు చక్కగా పడవలోకి ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. నది దాటిన తర్వాత చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్తాడు. చిత్రగుప్తుడు ఏం చేస్తాడయ్యా అంటే వీడి యొక్క చిట్టా తీస్తాడు. మొత్తం బయోడేటా అంతా ఉంటుంది. వీడు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని పుణ్యాలు చేశాడు అనేది ఒక బయోడేటా ఉంటుంది. ఆ బయోడేటా అంటే ఒక ట్యాగ్ చేసి వాడు మెడలో పడేస్తాడు. వాళ్ళు అతను తీసుకుని వెళ్ళి ఎవరైతే యమదూతలు ఉంటారో వాళ్ళు యముడి దగ్గరికి తీసుకెళ్తారు. యముడి దగ్గర వెళ్ళిన తర్వాత ఆ ట్యాగ్ చూస్తాడు. వీడిన్ని పుణ్యాలు చేశాడు, వీడిన్ని పాపాలు చేశాడు, కాబట్టి ఈ పుణ్యాలు ఈ పాపాలు, ఈ పుణ్యాలకి వీడిని తీసుకెళ్ళి ఫలానా ఈ లోకంలో వేయండి, ఈ పాపాలు చేశాడు, ఈ పాపాలకి ఈ శిక్ష విధించండి. కాబట్టి ఎవరైతే పితృకార్యక్రమాలు చేస్తారో ఆ పితృకార్యక్రమాలు చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆత్మలు భూమి మీద ఉండవు, వెంటనే వెళ్ళిపోతాయి. ఎవరైతే దుర్మరణం పాలవుతారు, అంటే యాక్సిడెంట్లో కానివ్వండి, సూసైడ్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే అకాల మృత్యువాతలు పడ్డవాళ్ళు, అంటే ఆయుష్ తీరకుండా బలవన్మరణానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ ఆయుష్ తీరేదాకా భూమి మీద ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే మన పక్కన ఉన్నట్టు, మన వెనకాల ఉన్నట్టు, మన ఎదురున్నట్టు, మనల్ని మేము ఇక్కడ ఉన్నామనేటటువంటి సంకేతాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నట్టు వాళ్ళు అలా ప్రేరేపిస్తూ ఉంటారు. దానికోసమే నారాయణ బలి అనేటటువంటిది చేస్తారు. ఆ నారాయణ బలి కార్యక్రమం చేస్తే వీళ్ళు కూడా ఇక్కడ లేకుండా వీళ్ళు డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగా మనకి ఆ చనిపోయినటువంటి ఆ ఆత్మ 13 రోజులు అదే పెద్ద కర్మ చేసేదాకా భూమి మీద, కర్మ ఖచ్చితంగా జరిగితే స్వర్గలోకంలోకో నరకలోకంలోకో ఎక్కడికొకడికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు భూమి మీద ఉండరు. ఎవరికైతే కర్మలు సరిగ్గా జరగవు, కొడుకులు ఉంటారు, వాడు 1 కోటి రూపాయలు పెట్టి అన్నదానం చేస్తాడు, కానీ తండ్రికి పిండం పెట్టేటప్పుడు మాత్రం వీడు నాకు ఆస్తి రాసి ఇవ్వలేదు, మా అన్నయ్యకే 2 లక్షల ఆస్తి ఎక్కువ ఇచ్చాడు, అటువంటి మనస్సుతో గనక పిండ ప్రదానం చేస్తే, కర్మలు చేస్తే ఆ తండ్రి ఆత్మ ఇక్కడే ఉంటుంది. వాడు మళ్ళీ భక్తి శ్రద్ధలతోటి ఏ కాశీయో గయో ప్రయోగో వెళ్ళి వాడు ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ అక్కడ పిండ ప్రదానాలు చేసేంత వరకు కూడా వాడి ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఆ ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఆత్మ యొక్క ఆత్మఘోష పితృశాపంగా మారి ఎవడైతే కొడుకులు ఉన్నారో వాడిని కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతుంది. చక్కగా వివరించారు గురుగారు. ఇది ఒక పెద్ద గరుడ పురాణానికి సంబంధించిన అనేక విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీ ద్వారా తెలుసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.